నమస్కారం అండి. నా పేరు చంద్రమౌళి, ప్రెసిడెంట్ జీవీఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్. ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కలిసి దాదాపు ఒక సంవత్సరం కాలం పాటు చెల్లించిన బిల్లులు, పెండింగ్లో ఉన్న బిల్లుల కోసం మేము గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. దాదాపు 400 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే మేము కట్టిన ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ కూడా దాదాపు ఒక 50 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ వర్క్ ఆన్గోయింగ్ అవుతున్న వర్క్లు దాదాపు 200 కోట్ల వరకు వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. వాటిని కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకుని మాకు పేమెంట్లు ఇమీడియట్గా జరపాలని చెప్పేసి 31/3/2025 వరకు లోపున పేమెంట్లు జరపాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా పై అధికారులతోనూ ఇక్కడ జీబీఎంసీ తాలూకు ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని నేను మీకు పేమెంట్లు చేస్తానని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దానికి మేము చాలా సంతోషించాం. ఇమీడియట్గా మాకు 31/3/2025 లోపున ఎంత వేగంగా పేమెంట్లు ఇస్తే మాకు మంచిది. ఎందుకంటే గతంలో జరిగినట్టు బ్యాంకులకు కూడా మేము రుణాలు తీసుకున్నాం. ప్రతి ఒక్క కాంట్రాక్టర్ కూడా మాకు ఆర్థిక భారాల నుంచి బ్యాంకుల దగ్గర నుంచి ఎన్పీ అవ్వకుండా ఉండాలంటే ఇమీడియట్గా పేమెంట్లు జరపాలని చెప్పి కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం. ఇన్ కేసు కానీ పేమెంట్లు కానీ జరపలేని పరిస్థితుల్లో మేము పనులు కూడా చేసే స్థితిలో లేవని కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అది కూడా దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు చేస్తామని చెప్పారు. మానవతా దృక్పథంతో ఇక్కడ అందరూ చాలా చిన్న కాంట్రాక్టులు, జీబీఎంసీ అంటే 20 lakhs లోపునే వర్క్ ఉంటాయి. చిన్న చిన్న కాంట్రాక్టులు, వెనకబడిన తరగతి వారు, సొసైటీ వాళ్ళు అందరూ కలిపి చేస్తారు. కాబట్టి వెంటనే ఇమీడియట్గా కలెక్టర్ గారు మా ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా పేమెంట్లు చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అందువల్ల మేము మీకు తెలియబడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే గత ప్రభుత్వం అంటే 2014-19 తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేసిన ఎస్డిఎఫ్ గ్రాంట్ అని ఒక ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఎమ్మెల్యే నిధులు అవి ఈ రోజుకి కూడా పేమెంట్లు జరగలేదు. దానికి 59 వర్కులు 69 వర్కులు గాను 5.5 కోట్లు పేమెంట్లు ఇమీడియట్గా జరపాలని చెప్పి కలెక్టర్ గారిని మేము విన్నవించడం జరిగింది. అది కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అది గ్రాంట్ లేకపోవడం వల్ల ఆ బిల్లులు ఇవ్వలేకపోతున్నాం అని చెప్తున్నారు. అది కూడా త్వరలో ఇమ్మనమని చెప్పేసి మేము వీటితో పాటు ఇమ్మనమని చెప్పి కలెక్టర్ గారిని విన్నవించడం జరిగింది.